ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం 3 వారాలు చందన యాత్ర, ఎండాకాలంలో 3 వారాల పాటు చందన యాత్ర. వైష్ణవ సంప్రదాయంలో మనం భగవంతుడిని ఒక వ్యక్తి విశేషంగా, ఒక పరమ పురుషుడు ఖచ్చితంగా. వైష్ణవుడు అంటే మామూలుగా భక్తులను కలుసుకోకుండా మనకి భగవంతుడు సరిగ్గా తెలిసే అవకాశం లేదు. ఎవరికైతే భగవంతుడి మీద పూర్తి నమ్మకం, భగవంతుడు ప్రతి మనకి భక్తి, అటువంటి వాళ్ళు ఇతరులకు కూడా అంటే ఇది ఇయ్యబడుతుంది. ఇది పుస్తకాలు చదివి నేర్చుకునేది కాదు. ఇది మన తెలివితేటలతో ఫిగర్ అవుట్ అంటే మన కల్పనలతో, మన ఊహాగానాలతో. ఏంటి, భగవంతుడు మనస్సుకు అందేటువంటి వాడు కాదు. మనస్సు కూడా భౌతికమైంది. ఈ కళ్ళతో మనం దేవుడిని ఎందుకు చూడలేము? ఎందుకంటే భౌతికమైన కళ్ళు, చర్మచక్షువులు అన్నారు కదా, భౌతిక దృష్టి. అంటే మనం ఈ కళ్ళతో ఆత్మను చూడలేము. మన కళ్ళ ముందే వ్యక్తి చనిపోతాడు, వాడి శరీరం నుంచి ఆత్మ పోవడం మీకు ఏమైనా కనబడుతుందే? ఎప్పుడైనా చూసారు? ఎంతమంది చనిపోవడం చూస్తాం. ఏమైనా చనిపోయేప్పుడు నేను కనీసం కురుక్షేత్రంలో రాధాకృష్ణ బచ్చంక హాస్పిటల్, హైనాయక్ పెద్ద హాస్పిటల్ ఒకటి ఉంది, రాధాకృష్ణ పిల్లల ఆసుపత్రి, డాక్టర్ లోకేందర్ గోయల్. ఆయన బాగా భక్తుడయ్యాడు, బాగా డబ్బులు ఇస్తున్నాడు మందిరానికి, ఇళ్లలో భజనలు, విగ్రహాలు కూడా. అంటే ఆయన బాగా భక్తులతో పాటు ఉంటాడు. మెల్లిగా మనలో కూడా ఈ భక్తి ఎలా చేయాలో మనం కూడా అలా చేయాలని చెప్పి. సో ఏమైంది, వాళ్ళ నాయనమ్మ ఎవరో చనిపోతున్నారు ఇంట్లో. మనతో పాటు వింటూ మాట్లాడటానికి అర్థమైంది కాబట్టి చనిపోయేప్పుడు భగవంతుడిని గుర్తు చేసుకోగలిగితే మనం మళ్ళీ జన్మ లేకుండా భగవంతుడిని చేరుకోవచ్చు, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మనం భగవంతుడి లోకానికి మనం వెళ్ళిపోవచ్చు.
సరే అందుకే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మా నాయనమ్మ ఆ పరిస్థితి ఏం బాగాలేదు, ఈరోజు ఏదో ఆయన డాక్టర్ కాబట్టి తెలుసు, డాక్టర్ కొద్దిగా ఇంకా పోయేట్టుందని చెప్పి अब लोगों को तेलुगु नहीं आता है क्या? आपको ओरिस्सा वाला है, क्या करते हैं? कुछ नहीं करता है, अब कुछ नहीं दे। हाँ इधर कम क्लोज, पास आ जाओ। अब कुछ काम नहीं कर रहे हैं? हाँ अभी नया नौकरी ढूंढना है, नया काम ढूंढ रहे। पहले क्या काम किया था? गमेशा तो ऑफिस का काम है, क्या है? टेक्निकल एडमिनिस्ट्रेटिव टेक्निकल। आप मंदिर में रह के नौकरी ढूंढो, बाहर किराए पर रहता है, अब मंदिर में एक कमरा दे देंगे, मंदिर से ही खाना लेना है, प्रसाद, और जो भी थोड़ा संस्कार, थोड़ा अभ्यास, मंदिर में रहेंगे थोड़ा तपस्या हो जाएगा, थोड़ा अभ्यास करेंगे, थोड़ा सुकृति बनेगा और जल्दी आपका समस्या का हल हो जाएगा, समस्या का समाधान होगा। सोचो, ठीक है ना? भक्ति करने का मन है तो नहीं हम तो टीवी देखने वाला है, हम तो आलसी है, हमको भगवान में इतना इंटरेस्ट नहीं है, तो इधर क्या करेगा? ठीक है ना? अरे तो ఏం చదువుతున్నావు మాత? డాక్టర్ కాబట్టి కొద్ది రోజులు చనిపోతుందని చెప్పాను. అంతా తప్పే, కొద్ది రోజులేదే, ఆయనకి ఈరోజు చచ్చిపోతుందేమో అని ఆయనకి అనిపించింది, అయిపోయింది. అందుకని చెప్పి నాకు ఫోన్ చేశాడు, మా నాయనమ్మ బస్ ఎప్పుడైనా చనిపోవచ్చు, మీరు వచ్చి కొద్దిగా కీర్తన చేస్తుంటే, ఆ కీర్తన చేస్తున్న సమయంలో చనిపోతే కొద్దిగా ఆ జీవితం సఫలమైనట్టు. సరే ఇంత డబ్బులు ఇస్తున్నాడు, అడిగినప్పుడు అలా కారు పంపిస్తూ ఉంటాడు, 2-3 కార్లు ఉన్నాయి నా దగ్గర వచ్చాడు వెంటనే, లోటేం లేదు. సరే బాబు ఇంత మందిరానికి ఇస్కానికి సేవ చేస్తున్నాడు, మనం ఈ మాత్రం మనం హెల్ప్ చేయాలి. పోయి నేను ఒక కరతాళం పట్టుకుపోయి కూర్చున్నా అక్కడ, 2 గంటలు ఉన్న 3 గంటలనేమో చదవటం లేదు అక్కడ. నాకు ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు దాకా కూర్చోవాలి అక్కడ? నేను పోయి తిండి తినాలా, నేను పోయి నిద్రపోవాలా, తర్వాత సంధ్య ఆరతి రాత్రి, అంటే ఎవరికి తెలుసు ఎప్పుడు చనిపోతుందో. సో నేను ఉదయం 11కు పోయా, రాత్రి 6 అయింది. చలో మళ్ళా ఇంక నేను వచ్చేసా, ఆమె రాత్రి చనిపోయింది, 1 గంటకు ఎప్పుడో తెచ్చింది. నేను అక్కడ కూర్చున్నట్టు అప్పుడు దాకా. మన భక్తులైతే చలో వాళ్ళు ఎంత సాధన చేస్తున్నారు, మనం సహాయం చేయాలి. ప్లస్ భక్తుల మధ్య సంబంధాలు, మనం కూడా గట్టిగా భక్తి చేసేవాళ్ళు శరీరాన్ని ఎలా వదిలిపెడతారు చూడాలి. అక్కడ అదేలా ఛాన్స్ కొడుతుందేమో, ఏం చేయలేదు. స్వామీజీ భజన చేసినప్పుడు పోతే
గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. కానీ దేవుడు అవకాశం ఇలా నేను వచ్చేసిన తర్వాత చచ్చింది. ఇక్కడ పాయింట్ ఏంది, మనం అసలు ఎక్కడి నుంచి ప్రారంభించాను నేను? ప్రారంభం ఆత్మ గురించి చెప్తున్నాను. చనిపోయే వాళ్ళు ఎదురుకుండా ఉంటే కూడా మనం ఆత్మను చూడలేము. కరెక్ట్, ఆత్మ కరెక్ట్, దానికోసం చదువుతుంది. అంటే మనకి ఈ చర్మచక్షువులతో సగం నిద్రపోతా ఇంటర్నట్టున్నాను ఏందో కక్కినట్టుగా ఆ మాట ఈ మాట. చర్మచక్షువులతో ఈ భౌతిక దృష్టితో భగవంతుడిని మనం చూడలేము. ఆ పాయింట్ చెప్పడం కోసం చనిపోయే వాళ్ళ దగ్గర కూర్చుని ఉంటాం. వాళ్ళు చనిపోతారు, చనిపోతే కళ్ళు తేలిపోతాయి, ఒళ్ళు తలబడుతుంది, శరీరం నిక్కబొడుచుకుంటుంది, శరీరంలో ఇంకా కదలిక ఉండదు, చనిపోయాడని తెలుస్తుంది. కానీ ఆత్మ పోయినప్పుడు కాంతి పుంజం ఏమన్నా శరీరం నుంచి బయటికి పోయినట్టు మనకేమన్నా కనపడుతుందా? ఎక్కడి నుంచి మామూలుగా ఆత్మ ఈ శరీరంలో ఉండే ఏదో ఒక రంధ్రం నుంచి బయటకు వెళ్తుంది. కొంతమందికి బొడ్డులోంచి ఆత్మ బయటకు వెళ్ళిపోతుంది, కొంతమందికి నోట్లోంచి ఆత్మ బయటికి పోతుంది, కొంతమందికి ఆత్మ ముక్కులోంచి బయటికి పోతుంది, కొంతమందికి ఆత్మ కళ్ళలోంచి బయటికి పోతుంది, కొంతమంది ఆత్మకి ఇంకా ఎవరైతే బాగా భోగాల్లో ఉంటారో అటువంటి వాళ్ళకి ఇంకా కింద నవరంధ్రాలు ఏదో ఒక రంధ్రం నుంచి ఆత్మ బయటికి పోతుంది. సో యోగి అయితే బ్రహ్మరంధ్రం అంటారు. ఈ శరీరం పైన ఎవరికైతే ఏమీ కోరికలు లేవు, ఎవరైతే ఆత్మని షట్చక్రాల నుంచి పైకి పట్టుకుపోతాడో వాళ్ళకి హీనమైన ఆలోచనలు రావటం లేదు, వాళ్ళకి అటువంటి కోరికలు ఏం లేవు. ఆత్మ ప్రాణశక్తులు పైకి వచ్చి బ్రహ్మరంధ్రం దాకా, బ్రహ్మరంధ్రం నుంచి పోయిందంటే అది బ్రహ్మలోకానికి వెళ్ళిపోతుంది. కొద్దిగా మంచి చావు అంటే కనీసం కళ్ళల్లోంచి ఆత్మ వెళ్ళిపోతే కొద్దిగా నోట్లోంచి కానీ ముక్కులోంచి కానీ కళ్ళలో కొంతవరకు పర్వాలేదు. మాకు కురుక్షేత్రంలో ఇట్లా మందిరానికి స్థలం ఇచ్చిన ఆయన, నేను ఉదయం పూట భాగవతం క్లాస్ ఇస్తున్నా, ఇస్తుంటే ఫోన్ వచ్చింది. సింగల్ వాళ్ళ కుటుంబం నుంచి ఫోన్ వచ్చింది. ఆయన మాట్లాడుతూ సరే అంత అర్జెంట్ ఏమైంది అంటే, మా ఫాదరు ఆయన పోయిట్గా ఉన్నాడు, ఆయనే మాకు ల్యాండ్ అంతా కురుక్షేత్రం మందిరాన్ని, మీరు మేము బాగా ఫ్రెండ్స్, ప్రతి ఆదివారం ఆయనతో కూర్చుని గీత భాగవతం ఏదో గుర్తొచ్చిన టాపిక్లు అయ్యో డిస్కస్ చేస్తూ ప్రతి ఇంట్లో వాళ్ళందరూ కలిసి భజన చేసి, ఆయన చనిపోవడానికి తయారవుతా అనవసరంగా పెళ్ళిళ్ళకి పోడు, ఏమన్నా వచ్చిన కూడా ఎక్కువ ఏం పట్టించుకోడు, ఇంటికి ఏమైనా బంధువులు వచ్చినా, వయసు అంతా ఎక్కువైంది. సో ఆయన ఏదో పుస్తకం చదువుకోవడం, జపం చేసుకోవడం, ఎప్పుడైనా కొద్దిగా పోయేప్పుడు కనబడితే ఆయట ఉన్నారు బస్, అంటే ఎక్కువ మాట్లాడేది ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఇంట్లో ఆడవాళ్ళతో కూడా అనవసరంగా ఏదో టైంకి వాళ్ళు అంత భోజనం ఒకటి పెట్టిపోతారు, కుక్కలకు మనం భోజనం పెట్టినట్టుగా అది పెట్టిపోతారు. ఆయనకి ఇంటి విషయాలు ఏమి మనవాడిని ఒళ్ళో పెట్టి కూర్చోడాలు ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు ఆయనకి. అట్లా ఆయన సాధన చేస్తున్నాడు, పర్వాలేదు. ఇంట్లో ఉంటూ కూడా ఆ రకంగా ఎవరైనా నిర్లిప్తంగా ఎలాంటి ఆసక్తి లేకుండా, అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాయంటే మనకి ఇంకా మనవాళ్ళు బంధువులు
అంటే మనం ఎదగల చేస్తుంటే మీరే వీటన్నిటికి దూరం అయిపోవాలనుకుంటారు. ఏంటి ఏమీ నిజం కాదు కాబట్టి ఏదో బాధ్యతలు అయిపోయినాయి. ఏదో మరి తప్పనిసరి అయితే ఎట్టున్నారు ఎందుకు అయిపోయినాక మనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఏం చేయాలి మనం పోబోతున్నాం. మనం ఒళ్ళంతా కూడా కృషించిపోయింది. మనకి ఇంకా మనకి చావు భయం పుట్టుకుంది. మనం ఎక్కడికి పోతాం అది మనకి ఇదిగా తయారైంది. దాని గురించి ఆలోచిస్తాం. నేను పోతే ఎక్కడికి పోతా, ఏం లాభం వీళ్ళందరితో పట్టు కూర్చునంటే. సరే అని చెప్పి ఆయన ఈ రకంగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కాలక్షేపాన్ని ఆయన వాకింగ్కి వెళ్ళిపోతాడు. షాప్లో వచ్చి కూర్చుంటాడు. ఇంట్లో రోజంతా కూర్చోకుండా కానీ ఎవరితో మాట్లాడేలా షాప్లో కూర్చోకుండా భాగవతం పెట్టుకుని చదువుకుంటూ ఉంటాడు. పిల్లకాయలు వ్యాపారం అంతా చూసుకుంటూ ఉంటాడు. ఇంట్లో కూడా ఒక్కడే కూర్చుంటాడు రూమ్లో. అనవసరంగా ఆయన దగ్గర కబుర్లు చెప్పడం ఆయనకి ఇంట్రెస్ట్. చెప్పేశాడు, నాకు ఏం మాట్లాడక్కర్లేదు, ఏదో తప్పనిసరి అయితే అని ఉంటే చెప్పండి, దానికి ఏం జవాబు ఇవ్వాలంటే నేను వచ్చినప్పుడు మాత్రం రెండు మా బంధువులు వచ్చి రెండు కూర్చొని ఇదే మాకు మధ్యలో ఏం టాపిక్ అంటే దేవుడి విషయం ఇట్లాంటి విషయాలు. సరే కాబట్టి బాగా అలవాటైంది వాళ్ళ ఇంట్లో. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఇప్పుడు కూడా ఎప్పుడైనా కురుక్షేత్రం పోగానే ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి కీర్తన చేసి శుద్ధంగా చక్కగా వంటలు వండుతాను. భోజనం చేసి కొద్దిగా ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడి కొద్దిగా అటు ఇటు బయలుదేరు. ఆయన ఫోన్ వచ్చి ఆయన పోయేట్టున్నాడు 1-2 గంటల లోపల. మీరు వచ్చి కొద్దిగా కూర్చుంటే బాగుంటుంది. ఆయనకి కడుపులో క్యాన్సర్ అనుకుంటా. అంటే చాలా రోజుల నుంచి ఉంది, నడుస్తుంది. నేను పోయి కూర్చుని జపం చేసుకుంటూ ఆయనకి గట్టిగా కొంతమందికి గట్టిగా కరతాళాలు డ్రమ్ములు కొట్టి కీర్తన చేస్తే కొంతమంది సహించలేరు. కొంతమంది ఒక గడ్డ పైన ఉండేవాడు మన దగ్గరికి ఇంతకుముందు ఎక్కడ తమిళనాడు నుంచి వచ్చి మీరు చూసారు లేదు, ఒక గడ్డ పైన ఇంగ్లాండ్లో పనిచేసేవాడు వదిలేసి వచ్చి తమిళనాడులో ఏదో అక్కతో ఏదో గొడవలు అని ఇస్కాన్ తెలిసి ఇక్కడికి వచ్చి అంత డబ్బులు కడితే ఇక్కడ ఉంటాం. కానీ మనం చేసే కీర్తనలు పడవు ఆయనకి. అక్కడ కూర్చున్నాడు, పోయి అబ్బాల మీద కూర్చున్నాడు. ఆయన కీర్తనలో పాల్గొవాలా, ఇది నా ప్రాబ్లమ్స్ అని. నేను గట్టిగా ఉంటే నాకు కొద్దిగా మైండ్ అదిరినట్టు ఉంటుంది, నేను భరించలేను. ఈయన కూడా అట్లాంటి క్యాండిడేట్. ఈయన విష్ణుప్రసాద్ సింఘల్. సరే అందుకని నేను కరతాళాలు కీర్తన చేయదలుచుకొని ఆయన ఎదురుకుండా కూర్చుని హరే కృష్ణ జపం చేస్తున్నాను. నిజంగా 2 గంటలు ఆయన మెల్లిగా లోపలికి వెళ్ళిపోతున్నాడు, అంతర్ముఖుడు. అప్పుడప్పుడు కళ్ళు తెరవడం, తెరిచినప్పుడు ఎక్కడైతే ఆయన పూజ స్థలం ఉందో అంటే మాట పడిపోతుంది. మాట్లాడంతా అంతే లోపలికి పోతుంది, గొంతు పూడిపోయినట్టు కదలిక తగ్గుతుంది. సో కళ్ళు అప్పుడప్పుడు తెరవడం, తెరిచినప్పుడు ఎక్కడైతే ఆయన పూజ స్థలం ఉందో అడు చూస్తూ ఉండడం. అంటే చింతన జరుగుతుంది, నోటితో అనలేకపోతున్నాడు అంటలా. అప్పుడు నన్ను చూసిన తర్వాత అది కూడా తగ్గిపోయి కళ్ళు మూసుకుని ఆఖరిలో అది చూడడం కూడా పోయింది. ఇలా నోట్లోంచి బళ్ళు అని చెప్పి రక్తం, కడుపులో ఉండే నీళ్ళని, ఆ క్యాన్సర్ ఒక 2-3 లీటర్ల నీళ్ళు నోట్లోంచి వచ్చినాయి. అప్పుడు నాకు అనిపించింది ఈయన నోట్లోంచి ఈయన ఆత్మ పోయింది, ఒక తోసుకొచ్చింది కదా ఆత్మ ఎదుగుబాటు బట్టి ఎక్కడ ఉంటూ ఉంటుంది. ఈయన దాటి ఇక్కడ దాకా వచ్చాడు. ఇంకా ఆ టైంలో ఇంకా చావు వచ్చింది.
సో ఒక్కసారిగా నోట్లోంచి 2-3 లీటర్లు నీళ్ళు బయటకు వచ్చేసి అయిపోయింది. తెలిసింది ఆత్మ ఏం కనపడలేదు, కానీ అర్థమవుతుంది. ఒకసారి ఎట్లా పోయిందని బయటికి కనపడుతుంది కదా ఆత్మ. 1/10,000 టిప్ ఆఫ్ ది హెయిర్. మనకి టిప్ ఆఫ్ ది హెయిర్, మీ వెంట్రుక మనం మీరు చూడగలరా ఇక్కడి నుంచి? అది నీట పట్టుకున్నాను అనుకోండి, ఏముందో మీకు తెలియదు, ఎందుకంటే ఇక్కడి నుంచి వెంట్రుక కనపడదు. ఆ వెంట్రుక ఇట్లా అడ్డంగా ఉంటే కొద్దిగా ఇప్పటికీ ఏళ్ళాడుతూ కొద్దిగా వెంట్రుక చేతిలో పట్టుకున్నాం, ఇటు తీసుకుంటా ఇక కనబడుతుంది. దానిలో కూడా వెంట్రుక మొన చూడాలంటే మన కళ్ళకి కనిపించేది కాదు. దానిలో 10,000 వంతు ఆత్మ యొక్క సైజు. 1/10,000 పార్ట్ ఆఫ్ టిప్ ఆఫ్ ది హెయిర్. ఒక వెంట్రుక మనం కోసినట్లయితే దానికి మొన ఉంటుంది కదా, ఆ మొనని 10,000 భాగాలు చేస్తే మొనే కనపడుతుంది మనకి. 10,000 భాగాలు. సో పాయింట్ వచ్చి మనం చెప్పుకునేటువంటిది ఈ ఆత్మని మనం ఈ జడ ఇంద్రియాల ద్వారా, ఈ చర్మ చక్షువుల ద్వారా, ఈ కళ్ళతో మనం ఆత్మను చూడలేం. కానీ ఆత్మను మీరు చూడాలంటే మీ ఆత్మ మేల్కొంటే, ఉదాహరణకి మనం భజన చేస్తున్నాం 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి భజన చేస్తున్నాం. మీకు ఈ శరీరంలో మీ మనస్సు ఏంది, మీ శరీరం ఏంది, మీరెవరు మీకు తెలుస్తూ ఉంటుంది. నిజంగా మీరు ఇంకా బంధువులు బంధాలు ఆలోచనలు అటు ముడిపడి ఉంటే ఏదో భజన చేస్తున్నాం, ఒక క్రమశిక్షణలో బతుకుతున్నాం. దానికోసం బతకటంలో మనం నిజంగా ఆత్మ అనుభూతి కోసం నేను ఈ శరీరంలో ఉన్నాను. మామూలుగా మనం అంతా మనస్సు శరీరం బాగా సాధన చేస్తుంటే నేను నా మనస్సు నా శరీరం తేడా తెలుస్తూ ఉంటుంది. మనకి ఇంకేం తెలుస్తుంది? తెలియటలే. తెలియకపోతే ఎన్ని రోజులు ఏం చేస్తున్నాడు ఇక్కడ? కానీ ఏదో కాలక్షేపం. ఇక మీ మనస్సుకి మీకు తేడా తెలియటం లేదా? ఏదో మీకు అన్యాయము, పక్షపాతం, ఈర్ష్య, ద్వేషం మీకు మీ మనస్సు, నా మనస్సు ఎందుకు ఇట్లా ఉంది? మామూలు వ్యక్తులు అవే వాళ్ళ ఫీలింగ్స్ అనుకుంటారు. మనం భక్తులైనట్లయితే నా మనస్సు అన్యాయంగా ఆలోచిస్తుంది, నా మనస్సు పక్షపాతం చేస్తుంది, ఈర్ష్యపడుతుంది, దీనివల్ల లాభం ఏంటి, ఎందుకు చేయండి తెలుస్తుంది. అందుకే అంటారు భక్తులైనటువంటి వాళ్ళు చూస్తూ ఇంకోళ్ళకి అన్యాయం చేయలేరు, ఇంకోళ్ళని వాళ్ళు మోసం చేయలేరు. కానీ ఎందుకు చేయాలి అని తెలుస్తుంది మనకి. ఎదుటి వ్యక్తిని నేను దబాయిస్తున్నా, ఎదుటి వ్యక్తిని నేను డామినేట్ చేస్తున్నా. సో వైష్ణవులు మన ఇతరులకు సహాయం చేయడం కోసం ఆలోచిస్తాం, కనీసం వాళ్ళకి హాని చేయకుండా అంటే దానివల్ల మనకే దెబ్బ కొడుతుంది తెలుసు. ఎవరైనా కూడా భక్తిలోకి వచ్చారంటే మనం చేసిందే మనకి వెనక్కి తిరిగి వస్తుంది. మన ఇతరులను అవమానం చేస్తూ, మన ఇతరులను మోసం చేస్తుంటే మనకి అదే గది పడుతుంది. మనకంటే పెద్దవాళ్ళు వచ్చి మనతో అట్లా వ్యవహారం చేసిపోతారు. అంటే భక్తులు ఎప్పుడు కూడా ఇతరులతో డీల్ చేస్తారు. అందుకే మనం ఇతరులను క్షమిస్తే మనం కూడా క్షమించబడ్డానికి మనకి అధికారం ఉంటుంది. మనం ఎవరు తప్పు చేసినా ఏడాపేడా వాయించేసి మనం తప్పు చేస్తే మాత్రం పట్టించుకోకూడదంటే దేవుడు అదే ఒప్పుకుంటాడు.
అంటే భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళు ఇతరులు చేసేటువంటి దాన్ని అంత ఎక్కువ సీరియస్గా తీసుకోరు. మనకెందుకు వచ్చింది, ఎవరన్నా బాగు చేయగలిగితే సాయం చేయడం, ఏదైనా మనం మెల్లగా వాళ్ళ అహంకారానికి దెబ్బ తగలకుండా వాళ్ళని చక్కగా సాయం చేయగలిగితే చేయడం, లేకపోతే మనం వాళ్ళని నీచంగా చూపించడం, వాళ్ళని మనం తక్కువగా చూడడం, ఇది భక్తికి తెలుసు, భక్తుడికి తెలుసు. మనుషులు ఎలాంటి వాళ్ళైనా అందరిలో ఉన్న ఆత్మ మాత్రం ఒకటే. ఒక పరమ దుష్టుడు సారాయి తాగుతాడు, గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు, కానీ దానిలో ఉండే ఆత్మ మాత్రం శుద్ధమైనటువంటి ఆత్మ ఉంటుంది. ఏ రకంగా ఆకాశం నుంచి పడే నీళ్లు శుద్ధంగా ఉంటాయి. వస్తున్నప్పుడు ఆ ఎయిర్లో ఉండేటువంటి వాటితో కలుస్తుంది, కొంత కలుషితం అవుతుంది. అందుకే మేఘాల నుంచి వచ్చేప్పుడు శుద్ధ జలం పడుతుంది, గాలి నుంచి వచ్చినప్పుడు దానిలో ధూళి కొద్దిగా ఆ వాయువులు వాటితో కలిసి కొంత అయినా కూడా శుద్ధంగానే ఉంటుంది. కానీ నేల మీద పడితే మట్టిలో కలిసి ఏ నేలలో పడితే, కాలువలో పడితే వాన్ నీరు కుళ్ళు నీళ్ళలాగా అయిపోతుంది, కాలువలో పడితే నేల మీద పడితే బురదలాగా అయిపోతుంది కదా. మనం గ్లాస్ పెడితే వాన వస్తుంది, కొన్ని నీళ్ళు కాలువలో పోతున్నాయి, కొన్ని నీళ్ళు నేల మీద పడుతున్నాయి. మీరు ఒక ప్లేట్ పెడతారు, ప్లేట్లో నీళ్ళు శుద్ధంగా ఉంటాయి, తాగితే మంచి తీయగా ఉంటాయి, ఎందుకంటే శుద్ధమైనటువంటి జలం. ఆ రకంగా ఆత్మ అనేటువంటిది కదా. నీళ్ళు కాలువలో పారుతున్న నీళ్ళు వాన నీళ్ళే, బురద నీళ్ళలో కూడా వాన పడ్డ బురద అయింది. ప్లేట్ పెడితే దానిలో నీళ్ళు కలెక్ట్ చేస్తున్నాం, అది శుద్ధంగా ఉంటే వాడుకోవచ్చు, తాగడానికి పనికి వస్తాయి. మీరు ఎప్పుడైనా వాన పడుతున్నప్పుడు గట్టిగా నోరు తెరిచి నీళ్ళు తాగొచ్చు, అంటే మనకి దొరికే వాటర్లో అంటే శుద్ధంగానే ఉంటాయి, ఎందుకంటే వాన నీళ్ళు కాబట్టి. ఆత్మ ఆ విధంగా, ఆత్మ వ్యక్తి ఎలాంటి వాడైనా లోపల ఉండే ఆత్మ అందరిలో ఒకటే. కానీ మనస్సు వల్ల, మన మనస్సు మంచిదైతే మంచిగా మాట్లాడుతూ ఉంటాం, మన మనస్సు చెడ్డదైతే మనం చెడుగా మాట్లాడుతాం. కానీ ఆత్మ చెడ్డ కాదు, మంచిది కాదు. అందుకే మనం సాధన చేస్తూ ఉంటే మన మనసు మంచిగా మారుతుంది. మనం సాధన చేస్తుంటే మనం మంచితనాన్ని కూడా తెచ్చి దాని అంటారు ఆధ్యాత్మికమైనటువంటి మనస్సు. ఎప్పుడు ఇతరులకి ఎలా భగవంతుడితో సంబంధంలో మంచివాళ్ళు మంచిగా మాట్లాడతాడు, భక్తులు మాట్లాడేప్పుడు ఆయన వేరే విధంగా మాట్లాడతాడు. వాళ్ళలో కొద్దిగా భగవద్భక్తి కలిగేట్టుగా, వాళ్ళని భక్తులు ఎంగేజ్ చేసేట్టుగా, అంతే కదా. మనం పోయి ఎక్కడికి పోయినా కూడా భక్తులు కీర్తన చేయాలా, హరే కృష్ణ అనాలా, ఇక భగవంతుడు భగవద్గీతలు ఇటు చేయమన్నాడు, అటు చేయ, ఇట్లాగే మాట్లాడుతూ ఉంటాం కదా. ఎందుకంటే మనం కేవలం మంచితనం మీద మనం ఆగిపోవట్లేదు. భగవంతుడు ఒక ఆత్మ ఏం చేయాలో చెబుతున్నాడు, మనం అవన్నీ మనం చేస్తూ ఉంటాం, ఇతరులకు చెబుతాం. ఇప్పుడు మీరు కాలేజీలు పోయాలంటే అక్కడ కూడా ఇట్లా లెక్చర్లు జరుగుతూ ఉంటాయి. ఆ లెక్చర్ విన్న తర్వాత మీకు కొద్దిగా బాటనీ జ్ఞానం వస్తుంది, కెమిస్ట్రీ జ్ఞానం వస్తుంది, కానీ మనకి ఆత్మ గురించి ఏం తెలియదు. ఏంటంటే మన ఆత్మ మేల్కొనే విధంగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఓ ఈ స్వామి శరీరం అంటున్నాడు, మనస్సు అంటున్నాడు, లోపల ఆత్మ శుద్ధంగా ఉందంటున్నాడు, అంతే కదా. ఇంకో ఉదాహరణ కూడా ఇచ్చు, సూర్యుడి నుంచి వచ్చే లైట్ తెల్లగా ఉంటుంది, కానీ అది అద్దం మీద పడితే దాని వేరే రంగులు వస్తాయి. అంటే నీళ్ళ అద్దంలో మీరు నీళ్ళ అద్దం పెట్టండి మీ కిటికీ, బయట నుంచి సూర్యుడు తెల్లగా వస్తుంది, ఈ నీలం అద్దం అంటే లోపల వచ్చి నీళ్ళ రంగు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ అంటే సూర్యకిరణాలు నీలంగా ఉన్నాయండి, మీరు ఎర్ర అద్దం పెడితే ఎర్రగా వస్తూ ఉంటుంది. ఆ రకంగా ఆత్మ మనస్సు శుద్ధంగా ఉంటే మీలో ఆధ్యాత్మిక లక్షణాలు. ప్రభుపాద ఎక్కడికి పోయినా, ఏం చేసినా, ఏం మాట్లాడినా
ఆయన ఆఖరిలో ఏం ఫలితాన్ని బయటికి తీసుకొచ్చాడు? జనాలందరినీ కృష్ణ చైతన్యంలోకి తీసుకొచ్చాడు. ఆయన ఏం చేశాడు? 100 మందిరాలు కట్టాడు. జనాలు కృష్ణుడు గుర్తు రావాలా. ఆయన 100 పుస్తకాలు రాశాడు. ఎలా కృష్ణుడు మీకు తప్పనిసరిగా అవసరం. మీరు అంతో ఇంత ఎలా మనిషిగా పుట్టి మీరు కృష్ణుడితో కొద్దిగా సంబంధం అంతో ఎంతో మేం చేసేంతగా రోజంతా చేయకపోయినా దేవుడితో కొద్దిగా మనం పని పెట్టుకోవాలి. మనుషులుగా ఉండి మనం దేవుడితో పని పెట్టుకోకపోతే మనం మనుషుల్లాగే బతకటం లేదు. తినడం పండుకోవడం అన్నీ చేస్తున్నాయి మిగతా జంతువులు కూడా. మనిషి అయిన తర్వాత కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. మీరు తమో గుణంలో రజోగుణంలో ఉంటే ఇటువంటి ఆలోచనలు లేవు. కానీ భక్తుల సాంగత్యంలో ఉంటే మీరు నా క్లాస్ వినిపోతారు. ఆ స్వామి బాగానే చెప్పాడు. నేను కూడా కొద్దిగా రేపటి నుంచి నేను కూడా ఒక అరగంట అంతేగాని ఎందుకు ఇంత మాట్లాడుతున్నాను నేను, మీకు మీ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఈయన ఏదో సెంటిమెంటల్గా మాట్లాడటం లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడట్లేదు. ఈయన మనల్ని నమ్మకం కలిగే విధంగా లేదా ప్రామాణికంగా భగవద్గీతలో రాసింది దాన్ని వివరిస్తున్న. సూర్యప్రకాశం తెల్లగా ఉంటుంది కానీ ఎర్రటి అద్దంలోంచి యువతలకు వస్తే ఎర్రగా కనబడుతుంది లైటు. కరెక్టే. అదేవిధంగా ఆత్మ శుద్ధంగా ఉంటుంది కానీ మన మనస్సు తమో గుణంలో రజోగుణంలో ఉంది. కాబట్టి ఆత్మ యొక్క స్వభావం బయటికి రావట్లా, మన మనస్సు స్వభావం బయటకు వస్తుంది. కాబట్టి మనం సాధన చేయాలి మనసు ప్రభావం నుంచి బయటికి రావడానికి. కాబట్టి మనం అడిగితే ఎవరైనా 30 ఏళ్ళు 40 ఏళ్ళు భక్తి చేస్తుంటే వాళ్ళు కొంత పరిశుద్ధమైనటువంటి స్థితికి వచ్చి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ డీలింగ్స్ ఈ వ్యక్తి భక్తి భావంతో బతుకుతున్నాడు. నేను మీ ఇంటికి వస్తా, మీ ఇంటికి వస్తే మామూలుగా మీ ఇంట్లో డ్రాయింగ్ రూము, అక్కడ ఒక కృష్ణుడి బొమ్మ ఉంటుంది. డ్రాయింగ్ రూమ్లో చాలా వస్తువులు ఉన్నాయి. మీకు అది గుడిలాగా అనిపిస్తుంది. మీరు ఇక్కడికి వస్తే ఇది గుడి, కేవలం దేవుడి కోసం కట్టిన హాలు, గోళ్ళన్న దేవుడి బొమ్మలు, అక్కడ దేవుడి ప్రోగ్రాంలు ఏం రాబోతున్నాయి, పోస్టర్లు. ఇక్కడ ఎత్తులో ప్రధానమైనటువంటి ప్రదేశంలో దేవుడి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ రాగానే దండం పెట్టుకోవాలనిపిస్తుంది, అంత దేవుడు వాతావరణం. కాబట్టి కానీ మీ డ్రాయింగ్ రూమ్కి వస్తే అక్కడ నానా రకాల వస్తువులున్నాయి. ఓ పక్క ఒక రాధాకృష్ణుల బొమ్మ కూడా ఉంది. వచ్చిన వాళ్ళకి అదేం దృష్టికి రాదు. కానీ ఒక భక్తులు వెళ్ళేప్పటికి ఆ గదులకి మీరు అక్కడికి వెళ్తే ఏం చూస్తారు? ఈ గదులు ఏమన్నా మనం అక్కడికి వెళ్ళాము, ఎక్కడికి లక్నోలో మనకు రూములు ఇచ్చారు. మీరు బయట ఉన్నారు కదా. నా రూమ్లో నిద్రలేమగా నాకు అలవాటు. నా రూమ్లో ఇక్కడ రూమ్ చుట్టూరా 4 గోడలకి రకరకాల కృష్ణుడి ఫోటోలు. లక్నోలో కూడా నిద్రలేవగానే చూస్తే ఏం లేదు. తను వచ్చేసేప్పుడు ఆయనతో షడ్భుజ్ గౌరంగ దాస్, ఐ హ్యావ్ సజెషన్ ప్రభు, in your guest rooms, why don't you keep some Krishna Leela? నిద్ర లేవగా సగ ఏదో కృష్ణుడి లీల, గోచరణ లీలలు కావచ్చు, కృష్ణుడి యొక్క రాసలీలలు కావచ్చు, లేదా వెన్న దొంగతనం చేసే లీలలు కావచ్చు, లేదా ఏదో కురుక్షేత్ర లీల కావచ్చు. ఇట్లా ఏదో కృష్ణుడు గుర్తొస్తే మనకు సంతోషంగా ఉంటుంది. పొద్దున్న నిద్రలేదు కళ్ళు తెరవగానే దేవుడి బొమ్మ కనపడింది. రూమ్లో చూసుకుంటున్నారా లేదా? నిద్ర లేవగానే కొద్దిగా గుడ్ స్టార్ట్, రోజు బాగా ప్రారంభమైనట్టు. పాయింట్ వచ్చి ఇక్కడ చందన యాత్ర. మామూలుగా ఎందుకు జనాలు ఏదో మందిరంలో అది చేస్తూ ఉంటారు, ఇది చేస్తున్నారు. కానీ భక్తులు ఎండాకాలంతో మనకి ఎండ తగులుతుంది. మనం భగవంతుడి సేవకులం, చక్కగా భగవంతుడి ఒళ్ళు చల్లబడేట్టుగా
భగవంతుని మనం ఆ విధంగా చూసుకుంటే భగవంతుడు నాకు ఇది చేస్తాడనే ఉద్దేశం కూడా ఉండకూడదు. నేను భగవంతుడి సేవ చేస్తే నాకు కూడా ఎంత మేలు కలుగుతుంది, ఎటో కలుగుతుంది. భగవంతుడికి చేసింది ఏది కూడా వృధా పోదు, ప్రశ్నే లేదు. కృష్ణుడి కోసం మీరు ఏం చేసినా కూడా మీరు మందిరంలో వచ్చి ఒక కాగితం చెత్తబుట్లో పడేస్తాడు, అది ఎవరి దృష్టికి రాదు కదా. బలరామరెడ్డి గారు వస్తాయి కదా, ఆ రిసెప్షన్ టేబుల్ దగ్గర కాగితం పడింది, 8 మందిలో హాల్లో కాగితం తీసుకుని చెత్తబడి, మీరు కూడా అదేం భక్తి అనుకోరు, చూసేవాళ్ళు కూడా దాన్ని గమనించరు. కానీ ఆయన ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు. దిస్ గాయ్, ఈ బలరామరెడ్డి నా మందిరంలో కొద్దిగా కాగితం ఉందని చెప్పి ఆయనకి భక్తి ఉంది కాబట్టి భక్తులకి అవన్నీ కనపడుతూ ఉంటాయి. మామూలు వ్యక్తులు గొర్రెలాగా బర్రెలాగా లోపలికి వస్తారు, పోతూ ఉంటారు. భక్తుడు రాగానే ఇది మందిరం, మన మందిరం తగ్గ ఇట్లుంటే బాగుంటుంది, మనం చేయగలిగేది కొద్దిగా ఆ రకంగా. అంటే చందన యాత్ర అంటే తెలిసినటువంటి వాళ్ళు ఇది ఒక గొప్ప అవకాశం. చక్కగా భగవంతుడికి మనం రోజు ఉండే సేవలు ఎట్లా ఉంటాయి, ఎండాకాలం అడిషనల్, దాంతోపాటు చక్కగా ఎంత మంచి ఐడియా. భగవంతుడి వేడిగా ఉంది, భగవంతుడికి ఒళ్ళు వేడిగా ఉందంటే మీకు చక్కగా ఎంత చందనం రాయడానికి అవకాశం కలుగుతుంటే ఎవరు చేసుకోరు భక్తులైతే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ